నమస్తే అందరికి. ఒకానొక పొలంలో ఒక ఒకసారి పక్షి తన పిల్లలతో జీవిస్తూ ఉండేది. అయితే ఒకసారి ఏమవుతుంది, ఆ పంట ఏదైతే ఆ పక్షి నివసిస్తుందో ఆ పొలం హార్వెస్టింగ్ టైమ్ వస్తుందనమాట. ఆ పంట ఇంక కోత కోయడానికి సిద్ధంగా ఉంది. ఒకరోజు తల్లి పక్షి ఆహారం పిల్లల కోసం ఫుడ్ తీసుకురావడానికి బయటికెళ్తుందనమాట. ఆ టైంలో రైతు ఇలా అనుకుంటాడనమాట మనసులో. ఏమనంటే ఇంకా హార్వెస్టింగ్ టైమ్ పంట కోత కోయాల్సిన టైమొచ్చింది గదా! ఇంక రేపు నేను నా ఫ్రెండ్స్‌ని తీసుకొనొస్తాను. ఫ్రెండ్స్‌ని తీసుకొనొచ్చి ఇంకా హార్వెస్టింగ్ చేసేస్తాను పొలాన్ని అనేసి అనుకుంటూ ఉంటాడు. పంట కోతలు కోసేస్తాను. నా ఫ్రెండ్స్‌ని పిలుస్తున్నాను రేపు అనేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఆహారం తీసుకొని తల్లి పక్షి వచ్చేస్తుంది. అప్పుడు పిల్లలు చెప్తాయన్నమాట తల్లి రాగానే. ఏమని చెప్తాయంటే, "అమ్మా ఇంక మనం వెళ్ళిపోవాల్సిన టైమొచ్చింది. ఈ పొలం వదిలేసి. ఇక్కడ మనం చాలా రోజుల నుంచి గూడు కట్టుకొనున్నాం. కానీ ఈ పంట హార్వెస్టింగ్ చేస్తాడంట రేపు ఈ రైతు. సో, మనం వెళ్ళాల్సిన టైమొచ్చేసింది" అని చెప్తాడు. అప్పుడు ఆ తల్లి పిల్లలతో చెప్తుంది, "మీరు టెన్షన్ పడకండమ్మా. రేపు కోతలు జరగవు. హార్వెస్టింగ్ జరగదు రేపు. మీరు నిశ్చింతగా ఉండండి. ధైర్యంగా ఉండండి. డోంట్ వర్రీ" అని చెప్తుంది. సరే పిల్లలు ధైర్యంగా ఉంటారు. నెక్స్ట్ డే అసలు కోతలు జరగవు. సరే నెక్స్ట్ డే మళ్ళీ ఏమనుకుంటాడు, అరే! నా స్నేహితుడు రాలేదు. నేను హార్వెస్టింగ్ చేయలేకపోయాను. రేపు కంపల్సరీ నా బంధువుల్ని పిలుస్తాను. నా బంధువుల్ని పిలిసి హార్వెస్టింగ్ చేసేస్తాను పొలాన్ని అనుకుంటాడనమాట రైతు. అప్పుడు పిల్లలు ఆ మాటలు వింటాయి. వినేసి మళ్ళీ తల్లి రాగానే చెప్తాయన్నమాట. ఏమని? "అమ్మ ఈసారి రేపు బంధువుల్ని పిలుస్తున్నాడంట. హార్వెస్టింగ్ అవుతది రేపు కంపల్సరీ. మనం వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది పొలాన్నొదిలేసి" అనేసి అంటాయి. సేమ్ తల్లి ఏం చెప్తుంది? "మీరేం వర్రీ అవ్వద్దు. రేపు గూడా అసలు కోతలు జరగవు. మీరేం వర్రీ అవ్వద్దు" అని చెప్తారు. సరే పిల్లలు ధైర్యంగా ఉంటారు. నెక్స్ట్ డే గూడా హార్వెస్టింగ్ అవ్వదు. పిల్లలకి సర్ప్రైజ్ అన్నమాట. ఏంటి అమ్మ చెప్పినట్టుగానే అవుతున్నాయి అన్నీ అనేసి. సరే ఇంకా మూడో రోజు సేమ్ తల్లి రాగానే పిల్లలు చెప్తాయి. ఏమనుకుంటాయి మూడో రోజు పొద్దున ఏమనుకుంటాడంటే రెండో రోజు నైట్ ఏమనుకుంటాడంటే రైతు ఇంకా లాభం లేదు. నేనే ఎవరొచ్చినా రాకపోయినా నేను రేపు ఖచ్చితంగా హార్వెస్టింగ్ చేసేస్తాను పొలాన్ని అనుకుంటాడు రైతు మనసులో. బయటికే అనేస్తాడనమాట. ఏమని రేపు ఎవరొచ్చినా రాకపోయినా నేను ఈ పంట పొలాన్ని హార్వెస్టింగ్ చేసే తీరుతాను అనేసి అనుకుంటాడు. ఆ మాటలు విన్న పక్షి పిల్లలు తల్లి రాగానే మళ్ళీ జెప్తాయి. అమ్మ ఈసారి ఇట్లా అనుకుంటున్నాడు రైతు హార్వెస్టింగ్ చేసేస్తాడంట అనేసి. అప్పుడు తల్లి చెప్తుంది పిల్లలతో, "ఇంక మనం ఈ పొలం విడిచి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసిందమ్మా వెళ్ళిపోదాము" అనేసి చెప్తదనమాట. ఎవరు? తల్లి పక్షి పిల్ల పక్షులతో. అప్పుడు పిల్ల పక్షులంటాయి, "ఏంటి 2 రోజులు నువ్వసలు కోతలు జరగవన్నావు. ఇప్పుడు మాత్రం వెళ్ళిపోదాము పొలాన్నొదిలేసి వెళ్ళిపోదాం అంటున్నావు. ఎందుకు?" అనేసి అడుగుతాయి. అడిగితే తల్లి పక్షి ఇలా చెప్తుంది పిల్ల పక్షులతో. ఏంటంటే, ఇంతకు ముందు రైతు తను వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి తన పని చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు స్వయంగా రైతే రంగంలోకి దిగి హార్వెస్టింగ్ చేయాలనుకుంటున్నాడు. సో, ఈసారి ఎవ్వరు ఆపలేరు. ఖచ్చితంగా హార్వెస్టింగ్ అయి తీరుతుంది కాబట్టి మనం ఈ పొలాన్ని విడిచి వెళ్ళాల్సిన టైమొచ్చేసింది అని చెప్తుందనమాట. అయితే ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మన పనుల కోసం అఫ్‌కోర్స్ మనం హెల్ప్ అడగొచ్చు వేరే వాళ్ళది. కానీ కంప్లీట్‌గా వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి మన పనులు చేసుకోవాలి అని అనుకోకూడదు. మనం స్వయంగా పనులు చేసుకున్నప్పుడు, స్వయంగా ఎప్పుడైతే మన పనులు మనం చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉంటామో, ఖచ్చితంగా విషయం అంతా తానై వచ్చి, ఖచ్చితంగా ఎవరి రూపంలోనో, ఒకరి రూపంలోనో వచ్చి మనకి హెల్ప్ చేస్తుంది. నమస్తే అందరికీ. ఈ వీడియో నచ్చితే షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్. థాంక్ యూ.